ఒకసారి అద్భుతమైనటువంటి రాధా కృపా కటాక్ష స్తోత్రం ఎన్నిసార్లు విన్నా ఆ ఆ కీర్తనకి ఉన్నటువంటి మాధుర్యం వేరు. అందులో ప్రత్యేకించి మీకు భగవంతుడు ఇచ్చినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చినటువంటి కృప, అంత అద్భుతమైనటువంటి గాత్రం, దానికి తగినటువంటి కీర్తన, తగినటువంటి సాహిత్యము, సంగీతము, అద్భుతమైన మేళవింపు అనమాట. చాలా బాగుంది మాత్రం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ Thank వండర్ఫుల్ you, Prabhu. Hare రెండరింగ్. Krishna. Glories హరే to Guru కృష్ణ, Maharaj and Radharani. Hare Krishna. హరే కృష్ణ. సో మనము భగవద్గీత యథాతథము 7వ అధ్యాయం భగవద్ విజ్ఞానాన్ని నేర్చుకుంటూ ఉన్నాం మనం. అందులో భాగంగా మనము శిలా ప్రభుపాదుల వారి భాష్యాన్ని ఆధారం చేసుకుని మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. సో యాజ్ యూజువల్గా నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని అందరినీ కోరేటువంటివి, గురుదక్షిణ మనం శిలా ప్రభుపాదుల వారికి ఇవ్వవలసింది ఏంటంటే, ఒకటి చిన్న పుస్తకాన్ని పెట్టుకొని ఈరోజు తేదీ వేసుకొని ముఖ్యాంశాలు రాసి పెట్టుకోండి. చివర్లో మీరందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా కనీసం ఒక్క అంశం అన్న అందరితో పంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. అంటే కనీసం ఈ రోజున మీకు నేను చెప్పిన దాంట్లో శిలా ప్రభుపాదుల భాష్యంలో కనీసం ఒక్క భాగం అన్న, ఒక పాయింట్ అన్న మీకు నచ్చిందనేటువంటి తృప్తి నాకు కలుగుతుంది. మీరేం చెప్పకపోతే మీకేం అర్థం కాలేదు, ఎవరు చెప్పారో వాళ్ళ వరకే నేను తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అందుకని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి ఒక్కరు పార్టిసిపేషన్ చాలా ఇంపార్టెంట్. అలాగే మనం శిలా ప్రభుపాదుల వారి మిషన్ ఏదైతే ఉన్నదో, శ్రీకృష్ణ చైతన్యాన్ని అందరికీ పరిచయం చేయాలనేటువంటి విశ్వవ్యాప్తం ఆయన చేశారు. కానీ విశ్వంలో ఉన్న ప్రతి జీవిని కూడా తాకడానికి మనం చేసేటువంటి ప్రయత్నం ఏంటంటే, ఈ అధ్యాయం పూర్తయ్యే లోపల ప్రతి ఒక్కరూ కూడా మరో కొత్త వారిని మన సత్సంగానికి జత చేసేటువంటి సంకల్పం తీసుకోండి. ఈ అధ్యాయం పూర్తయ్యే లోపల మీ వంతుగా ఒకళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క సత్సంగానికి జత కావాల్సి ఉంటుంది అనమాట. ఆ యొక్క సంకల్పం తీసుకోండి, లక్ష్యాన్ని తీసుకొని ముందుకు వెళ్దాం మనం. సో గీతార్థ సంగ్రహం మనం చెప్పుకుంటున్నాం 7వ అధ్యాయంలో. స్వయాతాత్మ్యం ప్రకృత్యాస్య తిరోధి శరణాగతి భక్తభేద ప్రబుద్ధస్య శ్రైష్టం సప్తమ ఉచ్యతే. 7వ అధ్యాయమును ఉపాసించబడు భగవంతుని యథార్థ స్వరూపము, అది ప్రకృతిచే మనకు మరుగుపరచబడి ఉండుట, దానిని తొలగించు సాధనముగు శరణాగతి, భగవద్భక్తులలో ఉండేటువంటి తారతమ్యము, అందు జ్ఞాని యొక్క గొప్పతనము చెప్పబడినవి. ఈ యొక్క ముఖ్యాంశములన్నీ కూడా మనము ఈ అధ్యాయంలో చెప్పుకుంటాం అన్నమాట. సో అందులో భాగంగా మనం 3వ అంశమైనటువంటి శ్రీకృష్ణ శరణాగతి, దేవతారాధకులు నిరాకారవాదులనేటువంటి అంశాన్ని ఈ 2 అంశములలో మనం ప్రస్తుతం చెప్పుకుంటాం. అందులో ప్రత్యేకించి శ్రీకృష్ణ భగవానుని శరణు వేడటము, శరణు పొందుట అనే అంశంలో భాగంగా 13, 14 శ్లోకములు అయితే ఏవైతే ఉన్నాయో, త్రిగుణములచే మోహితమైనటువంటి జీవులు శ్రీకృష్ణుని శరణ పొందడం ద్వారా వాళ్ళు మాయను అధిగమించగలరు అనే అంశాలను రెండుని అందులో 13, 14, 15, 16లో శ్రీకృష్ణుని పూజించే 4 రకాల సుకృతి గలవారు, పూజించని 4 రకముల దుష్కృతి కలవారు. వీటిని ఆ నలుగురిని ఈ నలుగురిని కూడా భగవానుడు మనకు పరిచయం చేస్తారు. అది కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తర్వాత 17 నుంచి 19వ శ్లోకం దాకా భగవానుని శరణు పొందిన సుకృతి భక్తులు అందరూ ఉదాత్తులే, వారిలో జ్ఞాని అత్యంత ఉత్తముడు అనేటువంటి అంశం ఏదైతే ఉందో, శుద్ధ భక్తులలో అట్టివాడు మిక్కిలి అరుదు అనే అంశాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం అనమాట. సో అందులో భాగంగా మనము గత వారం చిట్ట చివరిగా చెప్పుకున్నటువంటి శ్లోకము, దైవీహేష గుణమయీ మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే అని భగవానుడు ఏదైతే చెప్పాడో, త్రిగుణాత్మకమైనటువంటి నా ఈ దైవీ మాయ, ఈ ప్రకృతి జగత్తు ఏదైతే నిండి ఉన్నదో, త్రిగుణాత్మకమైనటువంటి మాయతో కూడి ఉన్నదో, దానిని దాటటం అంత సులభమైనటువంటి విషయం కాదు. మాం ఏవా, నన్ను మాత్రమే శరణాగతి చేసినటువంటి వాళ్ళకి ఇది సులభంగా లభిస్తుంది అనేటువంటి అంశాన్ని భగవానుడు సుస్పష్టంగా ఈ శ్లోకంలో మనకు తెలియజేసినటువంటి విషయాన్ని మనం గత వారం నేర్చుకున్నాం అనమాట, అంతకుముందు చివరి క్లాసులో అనమాట. సో ఇప్పుడు మనం 15వ శ్లోకం నుంచి 19వ శ్లోకం దాకా 3 ముఖ్యాంశములు ఏదైతే ఉన్నాయో, అపవిత్రాత్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శరణాగతి చేయరు, భగవంతునికి శరణాగతి చేయరు. మహాత్ములు శరణాగతి చేస్తారు. 4 విధాలైన మానవులు శరణాగతి చేయరు, మరో 4 విధాలైన మానవులు శరణాగతి చేస్తారు. ఆ విధంగా శరణాగతి చేసిన వారిలో భౌతిక ఆసక్తి లేని అరుదైనటువంటి జ్ఞాని ఎవరైతే ఉన్నారో వారు ఉత్తముడు అనేటువంటి అంశాన్ని భగవానుడికి మనం వివరించేటువంటి ప్రయత్నాన్ని ఈ యొక్క శ్లోకంలో మనకు తెలుసుకుంటాం. మన 15వ శ్లోకం, నమాం దుష్కృతినో మూఢా
ప్రపద్యంతే నరాధమాః మాయయాపహృతజ్ఞానా ఆసురం భావమాశ్రితాః నమాం దుష్కృతినో మూఢా ప్రపద్యంతే నరాధమాః మాయయాపహృతజ్ఞానా ఆసురం భావమాశ్రితః. హరే కృష్ణ. మత చదువుతారు, తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ మీరు హ్యాండ్స్ రైజ్ చేయండి. ముందు హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళని ఒక్కళ్ళని పిలుస్తాను శ్లోకం చదవటానికి, తర్వాత హ్యాండ్ కనుక రైజ్ చేయకపోతే అందరిని పిలుస్తాను. ఓకే, చేయని వాళ్ళని కూడా తర్వాత పిలుస్తాం. ఓకే సార్. హరే కృష్ణ. మాత చదివిన మాత కోమలి మాత. హరే కృష్ణ ప్రభుజీ. నమాం దుష్కృతినో మూఢా ప్రపద్యంతే నరాధమా మాయయా ప్రహృత జ్ఞానా ఆసురం భావమాశ్రితాః. తాత్పర్యం రాసిన వారు శీల ప్రభుపాదికి. దుష్టులైన మూఢులు, నరాధములు, మాయచే జ్ఞానము హరింపబడిన వారు, దానవ ప్రవృత్తి అయిన నాస్తిక స్వభావమును కలిగి ఉండువారు నా శరణం నొందరు. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభు శ్లోక చదువును ప్రభు. చదవండి మాత. నమాం దుష్కృతినో మూఢా ప్రపద్యంతే నరాధమా మాయాపహృత జ్ఞాన ఆసురం భావమాశ్రితః. కరెక్టేనా ప్రభు? తెలుగులో ఫస్ట్ థ్యాంక్ యూ. రాధామాత చదువుతారు శ్లోకం మీనింగ్. చదువుతాను ప్రభుజీ. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు. నమాం దుష్కృతినో మూఢా ప్రపద్యంతే నరాధమః మాయయా ప్రవృతా జ్ఞాన ఆసురం భావమాశ్రితః. హరే ప్రభు మళ్ళీ ఒకసారి చదువుతా ప్రభు. చదువు. నమాం దుష్కృతినో మూఢా ప్రపద్యంతే నరాధమః మాయయా ప్రవృతా జ్ఞానా ఆసురం భావమాశ్రితః. దుష్టులైన మూఢులు, నరాధములు, మాయచే జ్ఞానము హరింపబడిన వారు, దానవ ప్రవృత్తి అయిన నాస్తిక స్వభావమును కలిగి ఉండువారు నా శరణము నొందరు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. నమాం దృష్టితోనో మూఢః ప్రపద్యంతే నరాధమః మాయయా పహృత జ్ఞాన ఆసురం భావమాశ్రితః. దుష్టులైన మూఢులు, నరాధములు, మాయచే జ్ఞానము హరింపబడిన వారు, దానవ ప్రవృత్తి అయిన నాస్తిక స్వభావమును కలిగి ఉండువారు నా శరణు నొందరు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇందాక శ్లోకంలో, దీని ముందు శ్లోకంలో దైవీ హేషాం గుణమయీ మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే అని భగవానుడు చెప్పాడు కదా. చెప్పిన తర్వాత ఎవరు అంటే శరణాగతి ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి త్రిగుణములతో కూడిన భౌతిక జగత్తు నుంచి మీరు బయటపడాలంటే నాకు శరణాగతి చేయాలి, వేరే మార్గం లేదు చెప్పారు. అయితే అలా చెప్పినప్పటికీ కూడా కొంతమంది శరణాగతి చేయరు. ఎవరు చేయరు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో అందుకని భౌతిక వలయాన్ని అధిగమించడానికి భగవద్గీత ఇచ్చిన పరిష్కారం ఏంటంటే శ్రీకృష్ణ శరణాగతి. శ్రీకృష్ణ పుని భగవంతుని యొక్క పాద పద్మములను ఆశ్రయము తప్ప వేరొక్కటి లేదనమాట. అయితే ఏంటంటే మేధావులు, మళ్ళీ కష్టపడేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ సులభ విధానాన్ని వాళ్ళు ఎంచుకోవటం లేదు. ఎందుకు అంటే వారికి భౌతికమైనటువంటి విషయములపై ఆసక్తి ఎక్కువ. తమని తాము ప్రకటించుకోవటము, తాము గొప్పగా వాళ్ళకు ఉన్నటువంటి ఆసక్తి అనమాట. ఆ విషయాన్ని ఇక్కడ భగవానుడు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళు అవగాహన లేక భగవంతుని యొక్క ప్రణాళికని కానీ మార్గాన్ని కానీ వాళ్ళు ఆమోదించలేరు. ఎంతసేపు భౌతికమైనటువంటి లాలసత్వం అంటారంటే వ్యామోహము లేదా ఈ యొక్క మత్తులో, మాయలో వాళ్ళు మునిగి తేలుతూ ఉంటారు అనమాట. అందుకని వాళ్ళు లోక వ్యవహారాల కోసం చాలా ప్రణాళికలు వాళ్ళంతా మేము చేస్తున్నాము అనేటువంటి భావనలో చేస్తుంటారు. అటువంటి ప్రణాళికల ఫలితం ఏమవుతుందంటే భౌతిక స్థితికి సంబంధించిన సమస్యలను పరిష్కరించుకోవటానికి బదులు వాటిని మరింత ఎక్కువ చేసుకుంటారు. అంతకుముందు మనం చెప్పుకున్నాం, ఎవరు మన
మన చేతులకు మన చేతులు కాళ్ళు కట్టేసి ఉన్నాయనుకో, కట్టేసి ఉన్నటువంటి చేతులు కాళ్ళని ఎవరు విడిపించగలరు? ఎవరి చేతులకైతే బంధాలు లేవో వాళ్ళు విడిపించగలరు. అంటే త్రిగుణములతో కూడినటువంటి తాళ్ల చేత మనము కట్టబడి ఉంటాము. ఈ కట్టబడినటువంటి తాళ్ల నుంచి మనల్ని ఎవరు విడిపించగలరంటే ఎవరైతే త్రిగుణములైనటువంటి బంధములు లేవో వాళ్ళు మాత్రమే విడిపించగలరు అనమాట. అయితే ఏంటంటే ఈ మన ఆల్రెడీ ఇప్పటికే తాళ్లతో కట్టబడి ఉన్నాం. మనం ఆ తాళ్ళని మరింత ఆ, మరికొన్ని తాళ్ళని మనం సేకరించుకుంటే ఏమవుతుంది, మరింత గట్టిగా మనం కట్టివేయబడతాం తప్ప వాటి నుంచి ఎప్పటికీ బయటపడేటువంటి ప్రయత్నం ఉందన్నమాట. ఇదే విషయాన్ని శిలా ప్రభుపాద ఇక్కడ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే భౌతిక ప్రకృతి ఏదైతే ఉన్నదో ఇది అత్యంత శక్తివంతమైనటువంటిది. అందుకనే సర్వదా నాస్తికులు ప్రామాణికత లేని ప్రణాళికలను నిరోధించి వారి ఆలోచన జ్ఞానాన్ని ఇది భంగం చేస్తుంది. ఎందుకంటే ప్రకృతి చాలా బలమైనది, మాయతో కూడినది కాబట్టి అనమాట. అందుకనే మాయకు చాలా సులభంగా ఆకర్షితులవుతారు, వాస్తవానికి చాలా కష్టంగా ఆకర్షితులవుతారు. కృష్ణ చైతన్య మార్గమును పెంపొందించడం అంత సులభమైన విషయము కాదు. అయితే నిరంతర ప్రయత్నం వల్ల అది సాధ్యమవుతుంది శిలా ప్రభుపాద వారి మార్గదర్శకత్వంలో అనమాట. ఎందుకంటే ఇది వాస్తవాన్ని తెలియచేస్తుంది అనమాట. నిజం ఇప్పుడు నిష్ఠూరంగా ఉంటుంది అనేటువంటి సామెత మనకి తెలుగులో ఉన్నది కదా. మనం వాస్తవాన్ని చెప్పేటప్పుడు దానికి అంత ఆకర్షితులు కాదు జనాలు. మాయకి కొబ్బరికాయలు కొట్టండి, లేదా పూజలు చేయండి, వ్రతాలు చేయండి, పూలమాలతో అలంకరించండి, బొట్లు పెట్టండి, లేదా వ్రతాలు చేయండి, మీకు ఈ కోరికలన్నీ తీరుతాయంటే, ఈ కోరికలు తీరుతాయంటే దేన్ని చేయడానికైనా సిద్ధమవుతారు అనమాట మనుషులు అనమాట. ఇది ఎందుకంటే మాయామోహితమైనటువంటిది. అందుకని అదే సందర్భంలో శిలా ప్రభుపాద చెప్తారు, ఈ ప్రకృతి ఏదైతే ఉందో దీనికి స్వతంత్ర అధికారము లేదు. ఇది ఎటువంటిదంటే ఏ విధంగా అయితే వస్తువు యొక్క నీడ వస్తువును అనుసరిస్తుందో, వస్తువు ఎటెళ్తే అటు సూర్యునికి ఎదురుగా ఉన్నటువంటి వస్తువు ఏ విధంగా అయితే నీడ వస్తువును అనుసరిస్తుంటుందో, ఈ భౌతిక జగత్తు కూడా భగవంతుని యొక్క ప్రణాళికను అనుసరించి పనిచేస్తుంది. ఎందుకు అంటే ఇది భగవంతుని యొక్క బాహ్య శక్తి యొక్క అంతర్భాగము. భౌతిక జగత్తంతా భగవంతుని యొక్క బాహ్యశక్తి. ఆ బాహ్యశక్తియే లో ఉన్నటువంటి భౌతిక ప్రకృతి భగవంతుని సంకల్పము చేత భగవంతుని యొక్క ప్రణాళికను అనుసరించి నడుస్తుంది తప్ప అది వేరే మార్గం లేదని అదే విషయాన్ని తెలుసుకోలేక ఇదే వాస్తవం అనేటువంటి విషయంలో ఉంటే మన శిలా ప్రభుపాద మిస్టర్ ఫ్రాగ్ అనేటువంటి ఆ కూపస్థ మండుకం అంట మనం తెలుగులో బావిలో కప్పలాగా అదే సర్వస్వం అనేటువంటి భావనలో ఉంటారన్నమాట. ఈ భౌతిక జగత్తులో భగవద్ అవగాహన లేనటువంటి వారు, ఆధ్యాత్మిక అవగాహన లేనటువంటి వారు, వాస్తవాన్ని గుర్తించడానికి ఇష్టపడినటువంటి వారు, భగవానుడంటే శ్రీకృష్ణుడని తెలుసుకోవటానికి కూడా విముఖత చూపించేటువంటి వాళ్ళు, భగవద్గీతని ప్రామాణికంగా అనుసరించడానికి, ఆమోదించడానికి, అందులో ఉన్నటువంటి భావమును తత్వమును యథాతథముగా స్వీకరించటానికి ఇష్టము లేనటువంటి వాళ్ళు అనమాట. సో అందుకని ప్రకృతి అతి శక్తివంతమైనది, జీవుని మాయకు లోను చేస్తుంది. భక్తి లేని కారణంగా, ఇక్కడ భక్తి అంటే కృతజ్ఞత అండి. అంటే ఏదైతే భగవానుడు మనకు ఇచ్చాడో దానిని భగవదర్పితం చేస్తూ భగవంతుని సేవగా మనకిచ్చినటువంటి ఐశ్వర్యములన్నీ కూడా భగవానుడు ఇచ్చినవి కాబట్టి ఆయనకు కృతజ్ఞతాపూర్వకముగా ఆయనను సేవించాలనేటువంటి భావం గనక లేకపోతే నాస్తికుడు భౌతిక ప్రకృతి నడిచే విధానం కానీ భగవాను సంకల్పము కానీ వాళ్ళకి ఎప్పటికీ అవగాహనలోకి రాదు. మాయా మరియు త్రిగుణముల కారణంగా నాస్తిక ప్రణాళికలు ఎప్పుడు కూడా భంగపడుతూనే ఉంటాయి. ఒక హిరణ్యకశిపుడు కావచ్చు, రావణుడు కావచ్చు, ఇతర అసురుల యోచనలు ఆ విధంగా నాశనమైనాయన్నమాట. అంటే నేను అధికుడను, భౌతిక జగత్తు కన్నా మించిన వాడను, నేను దేవతలను కూడా శిక్షించగలను, దేవతలను కూడా నా అదుపులోకి తీసుకోగలనేటువంటి విపరీతమైనటువంటి భావన. వాస్తవమే, కొంతవరకు దేవతలను కూడా అధీనంలోకి తెచ్చుకోవచ్చు. కానీ దీనిని మించి భగవానుడు ఉన్నాడు. ఈ ప్రకృతిని భగవానుడి ఆధీనంలో ఉన్నది. భగవంతుని యొక్క అనుజ్ఞను అనుసరించి, భగవంతుని యొక్క ప్రణాళికలను అనుసరించి ఈ భౌతిక జగత్తు నడుస్తున్న విషయం వాళ్ళు ఎప్పటికీ తెలుసుకోలేరు అనమాట. సో అందుకనే ఇక్కడ నమాం దుష్కృతినో మూఢాహ ప్రపద్యంతే నరాధమాః. ఈ దుష్కృతులను 4 రకాలైనటువంటి వ్యక్తులుగా ఇక్కడ ఈ శ్లోకంలో భగవానుడు ప్రస్తావిస్తున్నాడు. 1 మూఢులు, 2 నరాధములు. దుష్కృతి నరాధములు, మాయచే జ్ఞానము హరింపబడినటువంటి వారు 3వ వారు.
దానవ ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు నాస్తిక స్వభావాలు 4వ రకం వాళ్ళు అనమాట. ఆసురం భావం ఆశ్రిత, ఆసుర స్వభావం కలిగినటువంటి వాళ్ళు అనమాట. ఇక్కడ మూఢులు అంటే ఎవరంటే ముహక్త అంటే నిఘంటువు చెప్తుంది, ముహ్యతి అసౌ, మోహించువారు, దేన్నైనా సరే మోహించేటువంటి. హిరణ్యాక్షుడు అంటే అదేనండి అర్థము. అక్షం అంటే కన్నుగని హిరణ్యము, చూసిందల్లా కోరుకునేటువంటి వాడు అనమాట. వాడు మూఢుడు అనమాట, హిరణ్యాక్షుడు అనమాట. తమ శ్రమ ఫలం తామే అనుభవించాలని కోరుకునేటువంటి వాడు హిరణ్యాక్షుడు లాంటి వాడు. ఎవరికి సేవ చేయాలో తెలియక కామ్య కర్మరతులే, యజ్ఞం కొరకైన జ్ఞానం వాళ్ళకు ఉండదనమాట. వాళ్ళు ఎప్పుడు నిరంతరము కామ్య కర్మలు, కోరికలను తీర్చుకునేటువంటి స్థితిలోనే తమని ఎంత తమని మరింత ఆనందంగా చూసుకోవాలనే ప్రయత్నం తప్ప, కర్మ అనే యజ్ఞం ఏదైతే ఉందో, యజ్ఞము చేయటం కొరకే మనము కర్మాచరణ యజ్ఞముగా ఆచరించాలనే జ్ఞానము లేనటువంటి వాళ్ళనమాట. శిలాప్రభుపాద చెప్తారు భాష్యంలో, ఒక గాడిద ఏ విధంగా యజమాని చెప్పినట్లు రేయింబగళ్ళు పనిచేస్తుంటుంది, వాస్తవానికి అది ఎవరి కోసం పనిచేస్తున్నానో కూడా దానికి తెలియదు అనమాట. మనం కూడా ప్రస్తుత సమాజంలో చాలా మంది చూస్తుంటాము. చాలా మంది ఆ విధమైనటువంటి గాడిద చాకరీ చేస్తూ ఉంటారు. మన వాళ్ళు గాడిద చాకరీ అంటుంటారు తెలుగులో అనమాట. సో అటువంటి గాడిద చాకరీ చేస్తూ ఉన్నటువంటి ఆ గాడిద, మూర్ఘమైన ఆ గాడిద గడ్డితో కడుపు నింపుకోవటం, యజమాని వచ్చి కొడతాడనే భయంతో నిద్రిస్తున్నట్టుగా నటించడం, ఆడగాడిదతో తన్నులు తింటూ కూడా తన కామదాహం తీర్చుకోవటంలోనే నిమగ్నమై కొన్నిసార్లు ఇతరులను కూడా ఇబ్బంది పడేట్టుగా తన స్వరముతో అది పాడుతూ ఉంటుంది అనమాట, అరవస్తూ ఉంటుంది కదా. దాని శిలాప్రభుపాద విధంగా అన్నారన్నమాట, పాటలు పాడటం అనేటువంటి. సో మూఢులు ఏం చేస్తుంటారంటే తమకు తాము సృష్టించుకున్నటువంటి పనుల భారం, ఇందా చెప్పుకున్నాము, చేతులు కాళ్ళు కట్టేయబడినటువంటి వ్యక్తి తాళ్లతో ఆడుకుంటే ఏమవుతుంది, ఆ తాళ్ళు మరింతగా అతన్ని బంధం చేస్తూ ఉంటాయి. పూర్తి చేయడానికి రాత్రి పగలు కష్టపడి తమ శ్రమ ఫలంలో అతి కొద్ది శాతం క్షణభంగురమైన భౌతిక భోగ విషయములతో అనుభవిస్తూ మిథ్యా యజమానుల లాభం కొరకు తమ జీవితం అర్పిస్తారు. మిథ్యా యజమానులు ఎవరికైతే మనం సేవ చేస్తున్నామో వాళ్ళు మిథ్యా యజమానులు అనమాట. వాస్తవమైనటువంటి యజ అంటే యజ్ఞమునకు యజ్ఞభోక్త ఎవరు, భగవానుడు. వాస్తవమైనటువంటి యజమాని భగవానుడు. అందుకని భగవత్ ప్రీత్యర్థము కోసం కాక భౌతిక జగత్తులో మనం ఎవరైతే యజమానులుగా, మిథ్యా యజమానులుగా ఉన్నారో వాళ్ళ దగ్గర సేవిస్తూ వాళ్ళ ప్రీతికై కర్మాచరణ చేస్తూ అవసరమైన దానికన్నా కూడా ఎక్కువ భగవానుడు మనకి కృప చేసినప్పటికీ కూడా మరింత మోహంతో మరింతగా ఆ యొక్క ఊబిలో కూరుకుపోతూ ఉంటారు అనమాట. నిజమైన యజమాని శ్రీకృష్ణ భగవానుని మర్చిపోయి తమ విలువైనటువంటి కాలాన్ని వ్యర్థం చేసుకుంటారు. ఎందుకు విలువైనటువంటిది? మానవ జన్మ అతి దుర్లభమైనటువంటి జన్మ. ఈ జన్మలో ఎంత ఎక్కువ సమయాన్ని నువ్వు భగవంతుని యొక్క నామస్మరణకి, శ్రవణ కీర్తన స్మరణములలో వెచ్చించగలవో, ఇది మాత్రమే నీతో పాటు నీతో వచ్చేటువంటి వాస్తవమైనటువంటి ఐశ్వర్యం. ఇక భౌతిక ఐశ్వర్యం ఏది కూడా వ్యక్తితో పాటు ఎక్కడికి ప్రయాణించదండి. ఈ యొక్క భగవద్భక్తి అనేటువంటి, భగవంతుని సేవ అనేటువంటి ఐశ్వర్యం ఏదైతే ఉందో, ఇది మాత్రమే. ఏ విధంగా అయితే రాకెట్ ఫ్యూయల్ ఉంటుందన్నమాట, ఆ ఫ్యూయల్ బర్న్ అయినప్పుడే ఆ రాకెట్ పైకి వెళ్తుంటుంది కదా, మనం చూస్తూనే ఉంటాం టీవీలో, అక్కడ అనమాట, న్యూస్లో చూస్తూ ఉంటాం అనమాట. సో మనల్ని పైకి మన శరీరం, మన జీవాత్మ అనేటువంటి రాకెట్కి ఫ్యూయల్, వాస్తవమైనటువంటి ఫ్యూయల్ ఏంటంటే, మిగిలినవన్నీ కూడా మీరు కనుక గమనిస్తే రాకెట్లో ఫ్యూయల్ నింపి పంపించేటప్పుడు చాలా భాగము, దాదాపు 4/3 భాగము భూమి యొక్క వాతావరణాన్ని దాటే లోపలే బూడిదైపోతుందండి. కేవలం 1/1 మాత్రమే అది భూమి యొక్క వాతావరణాన్ని దాటి ప్రయాణించగలదు. ఆ విధంగా మనల్ని ఈ భౌతిక జగత్తు నుంచి దాటించగలిగినటువంటి శక్తి దేనికి ఉన్నది? భగవంతుని యొక్క నామస్మరణము, భగవంతుని యొక్క లీలాస్మరణము, భగవంతుని యొక్క సేవ. నవవిధ భక్తి మార్గముల ద్వారా భగవంతుని ఏ విధంగా అయితే సేవిస్తామో, ఈ సేవ అనేటువంటి ఫ్యూయల్ మనము ఎంత ఎక్కువగా చేర్చుకుంటే అంత ఎక్కువగా మనము భగవంతుని దివ్యలోకానికి వెళ్ళగలము.
లేకపోతే మరలా ఈ భౌతిక జగత్తు కొన్ని చూస్తుంటామని, కొన్ని రాకెట్లు ఏవైతే ఉంటాయో తాము అవి భూమి నుంచి వదిలిపెట్టిన తర్వాత కూడా పూర్తిగా తమ లక్ష్యాన్ని చేరుకోలేక మళ్ళా ఏ సముద్రంలోనో నీళ్ళలోనో భూమి మీద అక్కడ ఇక్కడ పడిపోతుంటాయి అనమాట. అరలా మళ్ళా తిరిగి వచ్చి మనం ఈ భౌతిక జగత్తులోనే పడతాం. సో అందుకని ఈ ఫ్యూయల్ ఏదైతే ఉన్నదో, ఈ శక్తి, ఈ ఎనర్జీ ఏదైతే ఉన్నదో, ఈ ఇంధనము, ఈ ఇంధనం ఏమిటి? ఇంధనము భగవంతుని యొక్క శ్రవణ, కీర్తన, స్మరణ, అర్చన, వందన, పాద సేవన, దాస్య సాఖ్య, ఆత్మ నివేదనం అనేటువంటిది. ఈ ఫ్యూయల్తో మనము మన జీవాత్మను ఎంత ఎక్కువగా మనము దానికి ఆ ఫ్యూయల్ అందించగలిగితే అంత ఉన్నతముగా, అంత అద్భుతముగా జీవాత్మ భగవంతుని దివ్యధామాన్ని చేర్చుకోగలదు అన్నమాట. అందుకని జగత్తును నడిపించే శ్రీకృష్ణ భగవానుని గురించి తెలుసుకోవటానికి కూడా ఈ మోహములకు పడిన మోహములో ఉన్నటువంటి వాళ్ళకి సమయం ఉండదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు శిలా ప్రభుపాద. అలాగే రెండో వాళ్ళు ఎవరు? నరాధమాహ, అంటే మానవులలో అధములు. 84 లక్షల జీవరాశులలో చాలా మానవ జాతులు అనాగరికమైనటువంటివి అనమాట. సో ఏవి అనాగరికమైనటువంటి? సాంఘిక, రాజకీయ, ఆధ్యాత్మిక జీవన నియమాలను కలిగిన మానవులే నాగరికులు. ఇవి ఎవరికైతే లేవో వాళ్ళు అనాగరికలు. సో మనం కనుక చూస్తే ప్రస్తుతం సమాజంలోకి చూస్తే సాంఘిక, రాజకీయ, ఆధ్యాత్మిక, మూడవది ఇంపార్టెంట్ అనమాట. ఈ 3 నియమాలను కలిగిన మానవులు ఎవరైతే ఉన్నారో వీళ్ళే చాలా అల్పంగా ఉన్నారనమాట. అందుకని నియమ పాలన యొక్క ఉద్దేశం పరతత్వము గురించి, మానవ జీవిత లక్ష్యమైనటువంటి పరతత్వము గురించి, ఆ భగవానునితో మానవునికి గల సంబంధం గురించి తెలుసుకోవటమే వాస్తవమైనటువంటి, తెలుసుకొని దానిని ఆచరించటమే ఆధ్యాత్మిక నాగరికత అనే విషయాన్ని అనమాట. శిలా ప్రభుపాద భాషలో చెప్తున్నారు, శిశువు గర్భంలో ఉన్నప్పుడట అత్యంత అసంకౌర్యంగా ఉంటుంది. శంకరాచార్య వారు పునరపి చెప్తారు, పునరపి జననం, పునరపి మరణం, పునరపి జఠరీ జనని జఠరే శయనం, ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహి మురారే అంటారు భజగోవింద స్తోత్రంలో అనమాట. అంటే తల్లి గర్భములో వచ్చి తలకిందులుగా వేళ్లాడుతూ మలమూత్రముల మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఉండేటువంటి జీవి అనుకుంటాడట, భౌతిక విముక్తి కోసం ఇక పుట్టగానే భగవంతుని మాత్రమే అర్చిస్తానని ప్రార్థించి బయటపడగానే తన జన్మ దుఃఖాలను, తనను రక్షించిన వానిని సైతం మాయా ప్రభావం వల్ల మర్చిపోతాడట. సో తల్లి గర్భములో తలకిందులుగా ఉన్నంతకాలం భగవంతుని విపరీతంగా ప్రార్థన చేస్తాడు, స్వామి నన్ను ఈసారి నువ్వు తీసుకొచ్చావు ఈ భౌతిక జగత్తులోకి, ఈసారి తల్లి గర్భములోంచి బయటికి వెళ్ళగానే నేను నీ యొక్క సేవ తప్ప అన్యమనేటువంటిది చెయ్యను, అందుకని నీ యొక్క సేవలో నియుక్తమయ్యేటట్టు నన్ను ఆశీర్వదించని ప్రార్థించి బయటికి రాగానే ఏం చేస్తాడు? మానవ జన్మ ఇవ్వగానే ఆటోమేటిక్గా ఇంకా తన మాయా ప్రభావంలో పడిపోతాడు అనమాట. అందుకని భౌతిక జగత్తులోకి తీసుకురావడానికి రక్షించి భగవానుడు తీసుకొచ్చాడు ఆ యొక్క జఠరే శయనము, తల్లి గర్భములో తలకిందులుగా ఉన్నటువంటి పరిస్థితి అనమాట. అటువంటి జఠరుల నుంచి కడుపులోంచి బయటకు వచ్చిన తర్వాత మర్చిపోవడం. మనం అలా ఉండకూడదు, మనము విష్ణురాతునిలాగా ఉండాలి. ఎలా అండి? మనము భగవానుని రక్షణ పొంది బయటకు వచ్చి మళ్ళా భగవంతుని మర్చిపోతాం. కానీ పరీక్షిత్ మహారాజు అలా మర్చిపోలేదండి. ఎందుకని? ఆయన పుట్టినప్పుడు ఆయనకి పెట్టినటువంటి పేరు విష్ణురాతుడు, అంటే విష్ణువు చేత రక్షింపబడినటువంటి వాడు. ఉత్తర గర్భములోకి అశ్వత్థామ బ్రహ్మాస్త్రం వేసినప్పుడు రక్షించాడు భగవాను, సాక్షాత్తు ఉత్తర గర్భములోకి ప్రవేశించనమాట. చతుర్భుజములతో, శంకు చక్రములతో అక్కడ గర్భములో ఉన్నటువంటి శిశువుకు దర్శనమిచ్చాడు భగవానుడు. అటువంటి బిడ్డ పుట్టిన తర్వాత ఆయనకి ధర్మరాజు యుధిష్ఠిరుడు విష్ణురాతుడని పేరు పెడితే, ఆయన తాను తల్లి గర్భములో ఉన్నప్పుడు ఎవరిని చూశానో ఆయన మళ్ళా కనిపిస్తాడేమని నిరంతరము ప్రతి జీవుని పైనుంచి కింద దాకా పరిశీలించుతుండేవాడట, పరీక్ష చేస్తూ ఉండేవాట, స్కానింగ్ చేస్తూ ఉండేవాడు అనమాట ఆయన. అందుకని ఆయనకి పరీక్షిత్తు అనేటువంటి నామకరణం వచ్చి పరిశీలించేవాడు, పరీక్ష చేసేవాడు. ప్రతి జీవిని, తాను ఏ జీవినైతే చూశాడో ఆ జీవిని కూడా, ఈ జీవి నేను తల్లి గర్భంలో ఉన్నటువంటి జీవి ఒకరేనా అనేటువంటి మనసులో ఉన్నటువంటి చింతన ఆయన ఎప్పుడూ మర్చిపోలేదు. ఆ భగవంతుడి కోసం ఆయన పరీక్షించాడు, ఆయన తపన పడ్డాడు. కాబట్టి ఆయనకి అద్భుతమైనటువంటి శ్రీమద్ భాగవతం ఇవ్వబడింది అనమాట. సో సుఖదేవ గోస్వామి ద్వారా. సో అందుకనే మనము కూడా ఏంటంటే తల్లి గర్భంలోంచి భగవంతుడిని ప్రార్థించి బయటకు వచ్చాము. బయటకు వచ్చినప్పుడు
ఆ భగవంతుని కోసం మన వెదుకులాట ఉంటే తప్పనిసరిగా భగవానుడు సుఖదేవుడు లాంటి గురువు ద్వారా మనల్ని అనుగ్రహిస్తారు. తద్వారా శ్రీమద్ భాగవతాన్ని వినిపించి మనల్ని కూడా ఈ 7 బంధములు ఏవైతే ఉన్నాయో 7 బంధాల నుంచి మనల్ని బయటపడేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది, దాంట్లో ఉంటుందన్నమాట. అందుకని నిద్రాణమై ఉన్న కృష్ణ చైతన్యం ఏదైతే ఉందో, వర్ణాశ్రమ విధానము, వైదిక సంస్కార కర్మలు తమ సంతానంలో జాగృతం చేయటం అనేటువంటిది వారి పోషకుల బాధ్యత. అంటే ఆ జీవుడు బయటకు వచ్చాడు, భగవంతుని ప్రార్థన చేసి జీవుడు తల్లి గర్భం నుంచి బయటకు వచ్చాడు. అటువంటి జీవిలో ఉన్నటువంటి నిద్రాణంగా ఉన్నటువంటి కృష్ణ చైతన్యం ఏదైతే ఉందో, భగవతత్వ భావన ఏదైతే ఉందో, మనం గత క్లాసులో కూడా చెప్పుకున్నాం అనమాట. సంతానాన్ని కూడా భగవద్భక్తులుగా తీర్చిదిద్దటంలో మన యొక్క ప్రమేయం ఎంతో ఉన్నతమైనటువంటిది. ఆ బాధ్యతని మనము నిర్వర్తించేటువంటి ప్రయత్నము నిరంతరము చేస్తూ ఉండవలసిందే. అందుకని శిలాప్రపాద్ అంటారు, జనాభా మొత్తం గనక నరాధములైతే సహజంగా వారి నామమాత్ర విద్య జ్ఞానం సర్వశక్తివంతమైన ప్రకృతి చేతిలో శూన్యమవుతుంది. వారి జ్ఞానము కేవలము భౌతికమైనటువంటి స్థితికే గనక పరిమితమైతే, భౌతిక భోగ లాలసత్వానికి, భోగ వాంఛలకి, కామ్యకర్మలకి పరిమితమైతే అది చివరికి నాశనమయ్యేదే తప్ప భగవంతుని దృష్టి చూపించదనమాట. అందుకే దివ్య గురు అవతారమే శిలాప్రపాద్ చెప్తున్నారు. అందుకనే ఇక్కడ ఏదైతే ఉన్నదో సుఖదేవుడు లాంటి గురువు యొక్క ఆవశ్యకత ఉన్నది. ఎందుకంటే భగవంతుని కోసం ఎప్పుడైతే మనం వెతుకులాడతామో, ఎప్పుడైతే తపన పడతామో, ఆటోమేటిక్గా ఆ గురువుని భగవానుడే మన కోసం ఏర్పాటు చేస్తాడు. ఎందుకో పరమాత్మ రూపముగా మనలో ఉన్నటువంటి భగవానుడికి తెలుసు మనం ఏమి సంకల్పం, మనస్ఫూర్తిగా ఏది కోరుకుంటున్నామో దాన్ని మనకు ఆయన తప్పనిసరిగా అందిస్తాడు. ఎందుకంటే మనము కూడా ఆయన సంతానమే కాబట్టి. ఏ తండ్రి అయినా తన బిడ్డ ఏది కోరుకుంటున్నాడో తన శక్తికి సాధ్యమైనదైతే అది అందిద్దామని చూస్తాడు తప్ప అందివ్వకూడదని ఏ తండ్రి ఆశించరు కదా. అలాగే భగవానుడు కూడా మన సంకల్పము స్వచ్ఛమైనది, మన సంకల్పము ఖచ్చితమైనది, మన సంకల్పంలో మనకు ఎటువంటి చంచలత్వము లేదనుకుంటే తప్పనిసరిగా ఆయన దానికి తగినటువంటి వాతావరణాన్ని, అవకాశాన్ని ఆయన కనిపిస్తాడనమాట. అందుకనే దివ్య గురువు యొక్క ఆవశ్యకత, దివ్య గురు అవతారమైనటువంటి నిత్యానంద ప్రభు ఎవరైతే ఉన్నారో, నరాధములైనటువంటి జగాయి మధాయిని వాళ్ళని ఉద్ధరించిన విధంగా దేవదేవునిచే నిరసింపబడిన నరాధముడు కేవలం భక్తుని కరుణ చేత తిరిగి తన ఆధ్యాత్మిక చైతన్యం పొందగలడు. మనం ఈ భౌతిక జగత్తులో కనుక మర్చిపోయామంటే, భగవద్భక్తుని కనుక మనము సంపూర్ణముగా కోరుకున్నామంటే దాని ద్వారా భగవానుడు మనకి ఆ గురువును అందించి మనల్ని ఉద్ధరించేటువంటి ప్రయత్నం చేస్తారన్నమాట. తర్వాత మాయాయపహృత జ్ఞాన, మాయచే జ్ఞానం హరింపబడినటువంటి వాడు అన్నమాట. సాధారణంగా గొప్ప తత్వవేత్తలుగా, కవులుగా, విద్యావంతులుగా, శాస్త్రజ్ఞులుగా, పండితులుగా పేరొందిన వారు మాయచే తప్పుదారి పట్టి శ్రీకృష్ణ భగవానునిపై అవిధేయులై ఉంటారనమాట. ప్రస్తుత కాలంలో పరిస్థితుల్లో వీళ్ళ సంఖ్య అధికంగా ఉన్నది. వాళ్ళు ఎంత భయంకరమైనటువంటి అజ్ఞానము చేత హరింపబడ్డారంటే కొత్త దేవుళ్ళను కూడా తయారు చేసేటువంటి స్థితిలో పడిపోయినారనమాట. గీతాజ్ఞాన పండితులలో కూడా ఇటువంటి వారు ఉన్నారు. శిలాప్రభుపాద హెచ్చరిస్తున్నారండి. అందుకని శిలాప్రభుపాద వారు భగవద్గీత యథాతథము చెప్పడానికి కారణం ఏంటంటే, గీతాజ్ఞానాన్ని ఇచ్చేటువంటి పండితుల్లో కూడా ఇటువంటి శ్రీకృష్ణ భగవాను మీద విధేయత లేనటువంటి వాళ్ళు, మాయచే జ్ఞానం హరింపబడినటువంటి వాళ్ళు ఉన్నారనమాట. ఎందుకంటే గీతలో శ్రీకృష్ణుడే దేవదేవుడని, పిత అయినటువంటి బ్రహ్మదేవునికి జనకుడని, సమస్త జీవులకు తండ్రి అని, నిరాకార బ్రహ్మానికి పరమాత్మకు అతడే మూలమని, సర్వజీవులలో పరమాత్మని సుస్పష్టంగా భగవద్గీత తెలియజేస్తుంది. అయినా కూడా మాయ చేత కప్పబడినటువంటి జ్ఞానులు శ్రీకృష్ణ భగవాను నిరసించి ఆయన్ని సాధారణ మానవునిగా భావిస్తారు. నిత్యము దివ్యమైనటువంటి భగవానుని రూపం అనుసరించే మానవ రూపం వచ్చిందని వాళ్ళు తెలుసుకోలేరు. మాయ అపహృతమైనటువంటి జ్ఞానులు ప్రమాణము లేనటువంటి గీతా భాష్యం, పరంపర కలిగిన భాష్యాలకు భిన్నంగా ఉండి ఆధ్యాత్మిక మార్గానికి అవరోధం అవుతుంది అనే విషయాన్ని శిలాప్రభుపాద స్పష్టం చేస్తున్నారు. మన ప్రస్తుత కాలంలో మనం చూస్తుంటాము, చాలామంది భగవద్గీత మీద ప్రవచనములు, గీతా సప్తాహములు
గీతా యజ్ఞములు ఇవన్నీ చేస్తూ ఉంటారండి. చేస్తూ ఉన్న వాస్తవమైనటువంటి జ్ఞానాన్ని దాని ద్వారా ఇచ్చేటువంటి ప్రయత్నం జరగదు. అదొక యాంత్రికమైనటువంటి వాతావరణమును సృష్టించి దాని ద్వారా గీతని ఆధారంగా వారు మాయామోహితమైనటువంటి కామ్య కర్మలని వాళ్ళు దాన్ని ప్రబోధించేటువంటి స్థితిలో ఉంటారు తప్ప వాస్తవమైనటువంటి వాసుదేవ జ్ఞానాన్ని, శ్రీకృష్ణ జ్ఞానాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం జరగదనమాట. వారి మనస్సు, చిత్తము, వారి యొక్క ఆరాధన చేసేటువంటి దైవము వేరు, లక్ష్యము వేరు. కానీ వారు కూడా గీత మీద గీతా ప్రవచనములు, భగవత్ ప్రవచనాలు చేస్తుంటారు. ఇది ప్రస్తుత కాలంలో మనం దురదృష్టకరమైనటువంటి విషయం అన్నమాట. ఇక్కడ మాయావాదులు అనేటువంటి వాళ్ళు ఎవరైతే శిలాప్రభుపాద నిరంతరము చెప్తూ ఉంటారో, మాయ చేత మోహానికి గురైనటువంటి వాళ్ళు, మాయ చేత జ్ఞానం పొందినటువంటి వాళ్ళు, ఈ మాయావాదులకు నిరంతరము భగవంతుని గురించినటువంటి సగుణ సాకారుడైనటువంటి భగవాను నిర్వచించినటువంటి భగవద్గీత, భాగవతములు కూడా వక్ర భాష్యములు చెప్పి భగవానుడు నిర్గుణుడు, నిరాకారుడు అనేటువంటి వాదనను మన ముందు చాలా ఒప్పించే విధంగా, ఎందుకంటే మాయ వాళ్ళ జ్ఞానాన్ని హరించింది కాబట్టి మనను కూడా మాయలో పడేసేటువంటి ప్రయత్నం చేస్తారనమాట. అందుకని మోహితులైన భాష్యకారులు ఎవరైతే ఉన్నారో తాము శ్రీకృష్ణ భగవాను యొక్క చరణ కమలాలకు వాళ్ళు శరణం చేయరు. మనము శ్రీకృష్ణ భగవానునికి శరణాగతి చేస్తున్నాం అనటానికి, మనలో మనల్ని మనకు గుర్తు చేసుకోవడానికి మనం ఏం చేస్తాము? భగవంతుని యొక్క పాద పద్మములు మన నుదుటిపై మనం అలంకరించుకుంటాము. ఆయన పాదములు ఎప్పుడు కూడా మన నుదుటి మీద ఉండి మనల్ని గుర్తు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. ఆయన పాదముల చెంత తులసిని ఉంచుతాము. ఆ విధంగా భగవంతుని యొక్క శరణాగతికి ప్రతీకగా దాన్ని మనల్ని మనం గుర్తు చేసుకోవటం కోసం మనం విధమైనటువంటి అలంకరణలో ఉంటాము. కానీ కొంతమంది ఎవరైతే మాయావాదులు ఎవరైతే ఉన్నారో వారు భగవంతునికి శరణాగతి చెయ్యరు. కానీ అందుకని భగవంతుని శరణాగతి చేయమని చెప్పలేక తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు? తమ పాండిత్య ప్రతిభని, భౌతికమైనటువంటి కామ్య కర్మలను మనం ముందించేటువంటి ప్రయత్నం చేస్తారనమాట. ఇక 4వ రకమైనటువంటి ఆసురం భావమాశ్రిత అనేటువంటి విషయాన్ని శిలాప్రభుపాద వారు చెప్తున్నారు. దానవ ప్రవృత్తి కలిగినటువంటి నాస్తిక స్వభావులు వీళ్ళు. నా అస్తికత్వం అంటే నా అస్తికత్వము, అస్తిత్వము లేనటువంటి వారు, భగవంతుని ఉనికిని గుర్తించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు బాహాటంగానే తమ నాస్తికత్వాన్ని ప్రదర్శిస్తుంటారు. వారిలో కొందరు ఈ భగవానుడు ఈ భౌతిక జగత్తులోకి అసలు వచ్చేటువంటి ముందు భగవానుడే ఉన్నాడని ఒప్పుకోరు. రెండోది భౌతిక జగత్తులో ఆయన భౌతిక జగత్తులోకి వస్తాడనేటువంటి ఆలోచన కూడా వాళ్ళకు ఉండదన్నమాట. ఎందుకు రాడు అంటే దానికి సరైనటువంటి వివరణ ఉందన్నమాట. భగవానుడు నిర్గుణ నిరాకారుడు అంటారు. భగవానుడు సర్వశక్తి సంపన్నుడా? ఎస్, అవును. సర్వశక్తి సంపన్నుడైనటువంటి భగవానుడు ఆకారం తీసుకుంటే నీకు ఏమైనా ప్రాబ్లమా? తీసుకోవడంలో ఆయనకి ఏం పని? ఆయన కావాలనుకుంటే ఆయన ఆకారం తీసుకుంటాడు కదా అంటే దానికి సమాధానం ఉండదు మళ్ళీ వాళ్ళ దగ్గర అనమాట. సో ఎందుకంటే వారి జ్ఞానం ఏదైతే ఉందో అది లోపభూయిష్టమైనటువంటిది అనమాట. అందుకని దాన్ని నిలబెట్టుకోలేరు వాళ్ళు ఇవ్వలేరు, వివరణ ఇవ్వలేరు అనమాట. అందుకని గీతలో చెప్పిన దానికి విరుద్ధంగా శ్రీకృష్ణ భగవానుడు నిరాకార బ్రహ్మానికి ఆధీనుడని వాళ్ళు వర్ణించేటువంటి ప్రయత్నం చేస్తారు. దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణునిపై ద్వేషంతో దానవ స్వభావం కలిగి తమకు తోచిన విధంగా అవతారాలను సృష్టిస్తారు. మనం చూస్తున్నాం దురదృష్టవశాత్తు కొత్త దేవుళ్ళు వస్తున్నారు, కొత్త ఆచారాలు వస్తున్నాయి, కొత్త వ్యవస్థలు, ఆరాధనా ప్రక్రియలు వస్తున్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా మనం కలియుగంలో చూడవలసినటువంటి దుష్ట పరిణామాలు. ఇవన్నీ కూడా భగవానుని నిందించడమే జీవిత సిద్ధాంతంగా కలిగినటువంటి అసుర స్వభావులు ఎన్నటికీ కూడా వాళ్ళు శ్రీకృష్ణ భగవాను యొక్క చరణ పద్మములను, పాద పద్మములను ఆశ్రయించలేరు. శ్రీ సాంప్రదాయంలో ఆళవందారుగా ప్రసిద్ధి చెందినటువంటి వాళ్ళు శ్రీ యామునాచార్యుల వారు అనమాట. మనం మొట్టమొదటి గీతార్థ సంగ్రహం కూడా చెప్పుకున్నాము. భగవద్గీత 18 అధ్యాయాలని 18 శ్లోకాలుగా అందించినటువంటి వారు శ్రీ యామునాచార్యుల వారు. ఆయన ఆళవందార్ అని కూడా సంబోధిస్తారు శ్రీ సాంప్రదాయంలో. రామానుజుల వారి కన్నా ముందు పీఠాధిపతి ఆయన. ఏ పీఠానికైతే రామానుజుల వారు అధిపతిగా ఉన్నారో అదే పీఠానికి రామానుజుల వారి కన్నా ముందు యామునాచార్యుల వారు పీఠాధిపతి అనమాట. ఆయన అన్నారు, దాని శిలాప్రభుపాద ప్రస్తావిస్తున్నారు భాషలో, హే ప్రభు, నీవు అసాధారణ గుణములను, లక్షణములను, కర్మలను కలిగి ఉన్నను. సత్వగుణ పూర్ణమైన శాస్త్రములు శ్రీ మాహాత్మ్యమును నిర్ధారించినను. ఆధ్యాత్మిక జ్ఞాన నిష్ణాతులు మరియు దైవగుణములు కలిగిన సుప్రసిద్ధ మహానుభావులు నిన్ను గుర్తించి ప్రశంసించినను.
నాస్తిక భావములు కలిగినటువంటి వాళ్ళు నిన్ను తెలుసుకోలేరు అనేటువంటి విషయమును యామునాచార్యులు వారు స్పష్టం చేసినటువంటి విషయాన్ని మనకి శిలాప్రభుపాదుల వారు ప్రస్తావించారు భాషణలో. కనుక శాస్త్ర ప్రామాణిక ఉపదేశములు ఉన్నప్పటికీ పైన తెలిపినటువంటి మూఢులు కానీ, నరాధములు కానీ, మాయాపహృత జ్ఞానులు కానీ, దానవ ప్రవృత్తి గలవారు కానీ దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ చరణ కమలాలకు ఎన్నడూ శరణము చేయరు అనే విషయాన్ని శిలాప్రభుపాదుల వారు మనకు స్పష్టం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అన్నమాట. అది దుష్కృతుల గురించి చెప్పుకోవడం జరిగింది. తర్వాత శ్లోకంలో సుకృతుల ప్రస్తావన వస్తుంది. విందాం ఎలా చెప్తున్నారో భగవాను. దానికి శిలాప్రభుపాదుల వారి భాష్యం సుకృతి గురించి. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభా. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభా. హరే కృష్ణ ప్రభు చౌతార శ్లోకంలోని. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చతుర్విధా భజంతే మాం జనాః సుకృతోర్జున ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. అనువాదం రాసిన శిల ప్రభుపాద్కి జై. ఓ భరతవంశ శ్రేష్ఠుడా, ఆర్తుడు, అర్థార్థి, జిజ్ఞాసువు, పరతత్వ జ్ఞానమును అన్వేషించువాడు అన్నిటి 4 రకముల పుణ్యాత్ములు నాకు భక్తియుక్త సేవను వనరింతురు. హరే కృష్ణ. హరే కృష్ణ. జయ శ్రీమాతాజీ. జయ శ్రీ సేవిని మాత చాలు మాత. హరే కృష్ణ ప్రభుజీ. దండాత్మన. హరే కృష్ణ. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. ఓ భరతవంశ శ్రేష్ఠుడా, ఆర్తుడు, అర్థార్థి, జిజ్ఞాసువు, పరతత్వ జ్ఞానమును అన్వేషించువాడు అనడి 4 రకముల పుణ్యాత్ములు నాకు భక్తియుక్త సేవను వరింతురు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సరోజ మాతాజీ. పుట్రేవు సరోజ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామ ప్రభు. హరే కృష్ణ. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. ఓ భరతవంశీ శ్రేష్ఠుడా, ఆర్తుడు, అర్థాత్రి, జిజ్ఞాసువు, పరతత్వ జ్ఞానమును అన్వేషించువాడు అనడి 4 వర్ణముల పుణ్యాత్ములు నాకు భక్తియుక్త సేవను అనరింతురు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఇందాక 4 దుష్కృతుల గురించి చెప్పుకొచ్చారు. ఎవరు వాళ్ళు? మూఢులు, నరాధములు, మాయచే జ్ఞానము అపహరింపబడినటువంటి వాళ్ళు, దానవ ప్రవృత్తి కలిగినటువంటి ఆసురులు అనేటువంటి 4 రకాలు. ఇక్కడ సుకృతుల గురించి చెప్తున్నారు. వీళ్ళు ఆర్తుడు, అర్థార్థి, జిజ్ఞాసువు, పరతత్వ జ్ఞానాన్ని అన్వేషించేటువంటి జ్ఞాని అనమాట. అని 4 రకాలైనటువంటి పుణ్యాత్ములు నాకు భక్తియుక్త సేవను వనరిస్తారు అనే విషయం. ఇక్కడ భజతే అనే చతుర్విధ భజంతే మాం. భజంతే అనేటువంటి పదానికి శిలాప్రభుపాదుల వారు భక్తియుత సేవ అనేటువంటి అనమాట. దీనికి నిఘంటువులు కూడా చెప్తే భజ్ అనే ధాతువు నుండి పుట్టినదే భజతే అనే పదం అనమాట. అంటే భజతే అంటే సేవను కూర్చుట అనే విషయంలో ఉపయోగం. ఎక్కడైతే ప్రేమతో కూడినటువంటి, భక్తితో కూడినటువంటి సేవను ఆచరిస్తామో దాన్ని భజతే అని చెప్పడం జరుగుతుంది అనమాట. మనకు భగవద్గీత 6వ అధ్యాయంలో కూడా వస్తుంది. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమయయుక్త తమో మహాత్మత అంటాడు భగవానుడు. అత్యంత శ్రద్ధతో నా భావన ఎందే సదా నిలిచిండువాడు, నన్నే తన యందు సదా స్మరించువాడు, మరియు నాకు దివ్యమైన ప్రేమయుత సేవను చేయువాడు అనే విషయాన్ని భగవాన్ చెప్తారు అక్కడ అనమాట. ఇక్కడ సుకృతినః శాస్త్రములందరి, సుకృతులంటే ఎవరంటే శాస్త్రములందరి సాంఘిక మరియు నైతిక నియమాలను పాటిస్తూ దాదాపు శ్రీకృష్ణ భగవానునిపై భక్తిని కలిగి ఉన్నవారు అని చెప్పబడుతుంది. సకృతి అన్నమాట. ఉత్తమమైనటువంటి కృతము కలిగినటువంటి వారు ఎవరు? వాళ్ళు శాస్త్రములుగా చెప్పబడినటువంటి సాంఘికమైనటువంటి సోషల్ అండ్ మోరల్ నైతిక నియమాలను రెండింటినీ పాటిస్తూ
భగవంతునిపై భక్తిని కలిగి ఉన్నవారు అనే విషయాన్ని చెప్తుందన్నమాట. వాళ్ళని చతుర్విధ అని చెప్పారు భగవాన్. అంటే వాళ్ళు 4 రకాల, ఏ విధంగా ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసులు, పరతత్వ జ్ఞానం కోసం అన్వేషించే వాళ్ళు, వీళ్ళు భగవంతుని దగ్గరకు చేరతారు. వాళ్ళ యొక్క లక్ష్యము, వాళ్ళ యొక్క సంకల్పము వేరు వేరు అయి ఉండొచ్చు, కానీ వాళ్ళు భగవంతుని దగ్గరికి చేరతారు. వీళ్ళు నలుగురు అనమాట. అందుకనే శిలాప్రభుపాద వారు రసామృత సింధువులను శుద్ధి భక్తి రసామృత సింధువులను ఒక శ్లోకానికి ప్రస్తావిస్తున్నారు. అన్యాభిలాషితాశూన్యం జ్ఞానకర్మార్జనావృతం అనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమా. కృష్ణ అనుశీలనము, అంటే చెప్పుకున్నాము నిరంతరమైన తెగనటువంటిది ఏదైతే ఉందో దాన్ని అనుశీలనము. శీలనం అంటే చరించడము, వర్తించడము, కొనసాగించటము. కామ్య కర్మల ద్వారా కానీ, తాత్విక కల్పనల ద్వారా కానీ, భౌతిక లాభాపేక్ష లేకుండా అనుకూలముగా శ్రీకృష్ణ భగవానుని ప్రతి ఒక్కరూ దివ్యమైన ప్రేమయుక్త సేవ చేయవలసి ఉంది. దాన్నే శుద్ధమైనటువంటి భక్తియుత సేవ. భక్తిరు ఉత్తమ, భక్తులలో ఉత్తమమైనటువంటిది ఇది కృష్ణ అనుశీలనము. నిరంతరమైన కృష్ణ సేవ మాత్రమే ఉత్తమమైనటువంటి భక్తిగా చెప్పబడింది అనమాట ఆ యొక్క శ్లోకంలో. సో ఇక్కడ 4 రకాలైనటువంటి వ్యక్తులకు చెప్తున్నారు. ఎవరు వాళ్ళంటే ఆర్తో, ఆపదలలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆర్తులు అని చెప్పబడతారనమాట. వాళ్ళు ఎట్లా ఉంటారు? కామ్య కర్మలతో రతులై ఉండేవారు ఆపద సమయంలో శ్రీకృష్ణ భగవాన్ని చేరి భక్తులతో సాంగత్యం చేసి ఆ ఆర్తిలో భక్తులుగా మారుతారనమాట. మొట్టమొదట వాళ్ళు వచ్చేటువంటి లక్ష్యం ఏమిటి? ఆ దేవాలయమునకు కానీ, భగవంత్ సత్సాంగత్యమునకు కానీ, వాళ్ళకు ఉన్నటువంటి కోరికలు అన్నమాట. ఏదో కష్టములలో, ఇబ్బందులలో ఉంటే వాటి నుంచి బయటపడటం కోసం భగవంతుని ఆశ్రయిస్తారు. అదే సందర్భంలో భక్తుల సాంగత్యం ఏదైతే ఉన్నదో ఆ భక్తుల సాంగత్యము వలన వాళ్ళు తర్వాత భక్తులుగా, సంపూర్ణ స్థాయి భక్తులుగా మారిపోతారనమాట. ఉదాహరణకు గజేంద్రుడు ఏ విధంగా అయితే మొట్టమొదట ఆపదలో చిక్కుకున్నాడు కాబట్టి భగవంతుడిని ఆశ్రయించాడు. చాలా కాలం తనంతట తాను పోరాడాడు బయటపడదామని, కానీ కుదరలా, వీలు పడలా. చివరికి భగవంతుని ఆశ్రయిస్తే అప్పుడు భగవంతుని ఏ విధంగా ఆశ్రయించాడు? ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపనలుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణంబెవ్వడు, అనాది మధ్య లేడెవ్వడు, సర్వము తానైన వాడెవ్వడు, ఆత్మభువనీశ్వరుని నీ శరణంబు వేడుదనని గజేంద్రుడు ఎప్పుడైతే ఆర్తితో భగవంతుని ఆశ్రయించాడో భగవానుడు ఆయనను రక్షించాడనమాట. అదేవిధంగా జిజ్ఞాసు అనేటువంటి వాళ్ళు రెండో అనమాట, తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే నిరాశ పొందినటువంటి భక్తుల సాంగత్యం పొంది భగవానుని గురించి తెలుసుకోవటానికి జిజ్ఞాసులు అవుతారు. ఏదైతే మనకి బ్రహ్మసూత్రం చెప్పబడిందో అథాతో బ్రహ్మ జిజ్ఞాస, బ్రహ్మముని గురించి తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి కలిగినటువంటి వాళ్ళనమాట. అది అర్జునుడు. ఏ విధంగా అయితే అర్జునుడు భగవానుని ఆశ్రయించి భగవద్గీత జ్ఞానాన్ని పొందాడో ఆ విధంగా జిజ్ఞాసు అని చెప్పుకోవచ్చు. తర్వాత 3వ వాడు అర్ధి అంటే భౌతికమైనటువంటి లాభాన్ని కోరుకునేటువంటి వాడనమాట. ఎందుకంటే విషయాభిలాషల నుంచి ముక్తులే భౌతికమైనటువంటి లాభం కోసమే భగవంతుని దగ్గరికి వస్తారు, ఆలయానికి వస్తారు, భగవద్భక్తుల దగ్గరికి వస్తారు. కానీ విషయాభిలాషల నుంచి ముక్తులే భౌతిక లాభములు ఆధ్యాత్మిక పురోభివృద్ధికి ఏమాత్రం దోహదం కావని సంపూర్ణంగా అర్థం చేసుకున్నప్పుడు వారు కూడా శుద్ధ భక్తులుగా పరిణతి చెందుతారనమాట. ఉదాహరణకు సుగ్రీవుడు, ధ్రువుడు, విభీషణుడు లాంటి వాడు అనమాట. ధ్రువుడు వాస్తవానికి తన తండ్రి పదవిని ఆశించి చేరుతాడు, కానీ చివరికి భగవంతుని యొక్క ఉత్తమమైనటువంటి జ్ఞానం పొందిన తర్వాత ఆయన యొక్క ఆలోచనలో మార్పు వచ్చేస్తుంది అనమాట. తర్వాత 4వ వారు జ్ఞాని. వీళ్ళు యథార్థ తత్వమును తెలిసినటువంటి వాడు అనమాట. జ్ఞాన విషయములో అనంతమైనటువంటి అనేకమైనటువంటి జ్ఞానాలన్నిటిని విని విసుగు చెంది చివరికి ఉత్తమమైనటువంటి ఏ జ్ఞానము తెలుసుకుంటే ఇంకా మరే జ్ఞానము తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదో అటువంటి భగవతత్వాన్ని తెలుసుకొని కోరి భగవానుని మరియు భక్తుల కరుణ వల్ల ఈ నిరాకార బ్రహ్మభావన, పరమాత్మ భావనను దాటి సచ్చిత్ ఆనంద విగ్రహం మన భగవానుడు సగుణ సాకార తత్వమును కలిగినటువంటి వారు అనేటువంటి వాస్తవమైనటువంటి తత్వ జ్ఞానాన్ని తెలిసినటువంటి వారు.
ప్రహ్లాదుడు లాంటి వాడు అన్నమాట. అసుర వంశంలో వచ్చినప్పటికీ కూడా అటువంటి ప్రహ్లాదుడు లాంటి భక్తుడు. ఈ విధంగా 4 రకాల మానవులు భక్తి యోగం కొరకు శ్రీకృష్ణ భగవానుని ఆశ్రయించినప్పుడు వీరందరూ కూడా శుద్ధ భక్తుని సాంగత్యం వాళ్ళకి దొరికిందో వెంటనే పరిశుద్ధులే, వాళ్ళు శుద్ధ భక్తులుగా మారిపోతారనమాట. కానీ దుష్కృతులు మాత్రం వాడు అదృష్టవశాత్తు ఒకవేళ శుద్ధ భక్తుని సాంగత్యం పొందితే పర్వాలేదు, పొందకపోతే వాళ్ళు పునరపి జననం పునరపి మననం పునరపి జనని జఠరేశయనం ఇహ సంసారే బహుదుస్తారే అనేటువంటి స్థితిలో ఉంటారు. ఎప్పటిదాకా కృపయా పారే పాహి మురారే అనేటువంటి స్థితి అనమాట. మురారి అనేటువంటి ఆయన్ని శరణాగతి చేయనంత వరకు వాళ్ళు భౌతిక జగత్తులో పుడుతూ ఉండవలసింది ఎవరైనా కానివ్వండి. అన్యదేవతారాధన చేసేవాళ్ళు కూడా భగవానుడు స్పష్టం చేశాడనమాట. వాళ్ళు కూడా మళ్ళా భౌతిక జగత్తులోకి రావాల్సిందే. అందుకని ఏ స్థితిలో సుకృతినః శుద్ధ భక్తులు అవుతారంటే ఎప్పుడైతే విషయవాంఛల నుంచి విముక్తులు అవుతారో, భౌతిక ఫలముల ఆధ్యాత్మిక పురోగతిని ఉపయోగపడని తెలుసుకుంటారో. ఎలా తెలుసుకుంటారు? శుద్ధ భక్తుల సాంగత్యమే ఈ జ్ఞానాన్ని అంతా ఇవ్వబడుతుందన్నమాట. మొన్నక ఒక ప్రవచనకర్తని ఒక ఆయన చెప్పారు, ఏమంటే మీరు బాగా చెప్తున్నారు, ఈ దేవుడు సంబంధించినటువంటి శ్రీకృష్ణుడే భగవానుడు అనేటువంటి విషయము ఈ భౌతిక ప్రపంచం మొత్తం ఆయనది అయినప్పుడు కేవలం భారతదేశంలోనే ఎలా ఇది మనకి నిలబడింది, మిగిలిన దేశాలు ఎక్కడ, ప్రపంచంలో ఉన్నటువంటి మిగిలిన దేశాలు ఎక్కడ ఇది ఎందుకు వినపడదంటే అప్పుడు ఆయన చెప్పాడనమాట, ఇది భగవానుడు అన్ని దేశములలో అన్ని సందర్భములలో ఎక్కడ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయం సంభవామి యుగే. ఆయన అవతారములు అనంతమైనటువంటి అవతారములు, భగవానుడి అనంతమైనటువంటి అవతారములు వచ్చి ఉండవచ్చు, కానీ ఆ వచ్చినటువంటి వ్యక్తి భగవంతుని అవతారము అని మనకు చెప్పినటువంటి వారు మన భారతదేశంలో అత్యధికముగా జన్మించారు. కాబట్టి ఒక వ్యాస భగవానుడు లాంటి వారు ఆయన ఆవిర్భవించారు. ఒక సుఖదేవుడు, ఒక చైతన్య మహాప్రభు, ఒక శిలాప్రభుపాద లాంటి ఇటువంటి మహానుభావులు, ఆచార్యులు, రామానుజుల వారు, ఇటువంటి ఆచార్యులు వచ్చినందువలన వారు మనకి చూపించారు, గుర్తించనమాట. మనందరికీ తెలిసిన విషయం, బృందావనంలో శ్రీకృష్ణుని యొక్క చిహ్నములు ఎక్కువగా మనకు దర్శింపజేసినటువంటి చైతన్య మహాప్రభులే వెలుగులోకి తీసుకొచ్చారనేటువంటి విషయం అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా భగవంతుని రాకపోకల గురించినటువంటి వివరాలు ఎవరు చెప్పగలరు? ఎవరైతే భగవంతుడిని గురించి తెలిసిందో వాళ్ళు మాత్రమే చెప్పగలరు, అవునా కదా? సో భగవంతుని గురించినటువంటి తెలిసిన జ్ఞానులు మన దేశంలో ఎక్కువగా జన్మించడం వల్ల మనము అదృష్టవశాత్తు ఆ యొక్క జ్ఞానాన్ని పొందగలిగానమాట. ఆధ్యాత్మిక సేవలో దుష్కృతులకు అవకాశం ఉంటుందా అంటే ఉంటుంది. ఎందుకంటే వారికి ఆధ్యాత్మిక సేవ అంత సులభమైనటువంటిగా చాలా కష్టమైనతో కూడినటువంటిది. ఎందుకంటే వాళ్ళు స్వార్థము, అనియమము మరియు ఆధ్యాత్మిక లక్ష్యము లేకుండా ఉంటారు కాబట్టి. అయితే వాళ్లకు కూడా ఒక స్పష్టమైనటువంటి అవకాశం ఇవ్వబడింది. ఎట్లా? అదృష్టవశాత్తు వాళ్ళు కనుక శుద్ధ భక్తుని సాంగత్యం లభించిందా వారును భగవద్భక్తులు కాగలరు. ఈ విధంగా అయితే శిలాప్రభుపాద లాంటి వారు ఎక్కడా కూడా శ్రీకృష్ణ నామము, శ్రీకృష్ణ కథ, శ్రీకృష్ణ రూపము తెలియనటువంటి ప్రాంతములలోకి కూడా వెళ్ళి ఎప్పుడైతే భగవతత్వ జ్ఞానాన్ని అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి, అప్పటిదాకా వాళ్ళకి తెలియనటువంటి భగవతత్వ జ్ఞానాన్ని శుద్ధ భక్తుడైనటువంటి శిలాప్రభుపాద వారు అందించారో ఆటోమేటిక్గా వాళ్ళందరూ కూడా దుష్కృతులుగా మారవలసినటువంటి వాళ్ళు సుకృతులుగా మారిపోయినారు. సుకృతి కలిగి వారు భగవంతుని భక్తులుగా మారిపోయినారు. ఇది భగవానుడు ఇచ్చేటువంటి సదవకాశము. ఎవరున్నా, ఎక్కడున్నా, ఏ సందర్భంలో ఉన్నా, ఈ లోకమే కాదు, ఈ దేశమే కాదు, ఈ గ్రామమే కాదు, ఈ పట్టణమే కాదు, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మనలో సంకల్పము చాలా దృఢంగా ఉంటే ఆటోమేటిక్గా భగవానుడు తగినటువంటి అవకాశాలని, పరిస్థితులను మనకు కల్పించేటువంటి అవకాశం ఉందన్నమాట. సో అది చెప్పుకుంటూ తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. తేషాం జ్ఞాని నిత్యయుక్తా ఏక భక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం స చ మమ ప్రియః. తేషాం జ్ఞాని నిత్యయుక్తా ఏక భక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం స చ మమ ప్రియః. హరే కృష్ణ. మాతాజీ ప్రభు చదువుతారు శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. తేషాం జ్ఞాని నిత్యయుక్తా ఏక భక్తిర్విశిష్యతే
ప్రియో హి జ్ఞానినో చత్వం అహం సచ మమ ప్రియ. అనువాదం రాసిన శిల ప్రభుపాద్కి జై. వీరిలో సంపూర్ణ జ్ఞానము కలిగి సదా భక్తియుక్త సేవలో భజితే నిత్యయుక్తుడై ఉండేవాడు అత్యంత ఉత్తముడు. ఏలైనా నేతనికి మిక్కిలి ప్రియుడును మరియు అతడును నాకు మిక్కిలి ప్రియతముడు. హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణ చైతన్య. కృష్ణ ప్రభు. హరే కృష్ణ. చదవండి ప్రభు శ్లోకం విను. తేషాం ఒకవేళ తప్పులుంటే క్షమించండి ప్రభు. అయ్యో తప్పులే, క్వశ్చన్ లేదు. తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏక భక్తి విశిష్యతే ప్రియో హి జ్ఞానినో హ్యర్థం అహం సచ మమ ప్రియః. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ప్రభు జై శ్రీ ప్రభు. జై శ్రీ ప్రభు. వీరిలో సంపూర్ణ జ్ఞానము కలిగి సదా భక్తియుక్త సేవలో నియుక్తుడై ఎండిడి వాడు అత్యంత ఉత్తముడు. ఎలయలా నేను నాకు మిక్కిలి ప్రియతముడు. హరే బోల్. హరే కృష్ణ. సో జ్ఞాని నాకు ఎందుకు ప్రియుడంటే నిత్యయుక్త. నిత్యము అంటే ప్రతిరోజు అని కాదండి, ప్రతి క్షణము కూడా నిత్యమైనటువంటిదే. నిత్యయుక్త ఏకభక్తి అనమాట. ఏకభక్తి అంటే నాలాంటి వారికి కోరిక తీరాలి, భగవంతుడు కావాలి. ఒకే ఒక ఏకం శాస్త్రం దేవకి పుత్రగీతం ఏకో దేవో దేవకి పుత్ర ఏవ అనేటువంటి ఏదైతే నామస్మరణ మనం చేస్తామో, భగవంతుని యొక్క స్మరణ చేస్తామో, ఆ విధంగా అంటే పరతత్వ జ్ఞానమును కలిగి సర్వ విషయ కోరికల నుండి ముక్తుడైన వాడు శ్రీకృష్ణ భగవానుని నిజమైనటువంటి భక్తుడు కాగలడంట శిలాప్రభుపాద అనమాట. ఆ సందర్భంగా శిలాప్రభుపాద ఫేమస్ శ్లోకం ఏదైతే ఉందో, ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాస అంబరీష సుఖ సౌనక భీష్మదాల్భ్యాన్ రుక్మాంగద అర్జున వశిష్ఠ విభీషణాదీన్ పుణ్యాని మాం పరమ భాగవతాం స్మరామి. వీళ్ళందరూ కూడా పరమ భాగవతులుగా స్మరించబడతారన్నమాట. ఎందుకంటే వీళ్ళు పరతత్వ జ్ఞానంతో సర్వ విషయ కోరికల నుండి ముక్తుడై మనకు మార్గదర్శనం చేసినటువంటి మహానుభావుడు అన్నమాట చరిత్రలో. ఎందుకని జిజ్ఞాసు ఆత్మజ్ఞానం పొందిన తరువాత పరమాత్మ అనుభవాన్ని పొంది పూర్ణంగా పవిత్రుడై కృష్ణ భగవాని దాసత్వం అనే విషయాన్ని అర్థం చేసుకోగలడు. అందుకని శుద్ధ భక్తుల సాంగత్యం కనుక లభిస్తే ఆర్తుడు, అర్థార్థి, జ్ఞాని, జిజ్ఞాసు అనేటువంటి వీళ్ళందరూ కూడా క్రమముగా వాళ్ళు పవిత్రులు కాగలరు అనేటువంటి సుకృతులేమి దుష్కృతులు కూడా కాగలరు అనే విషయం మనం చెప్పుకున్నాము. కానీ ప్రయత్న దశలో శ్రీకృష్ణ భగవాన్ని గురించిన జ్ఞానం ఉండి అదే సమయంలో సేవను కూడా చేస్తుండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాడు నాకు మిక్కిలి ప్రియతముడు అని భగవానుడు సుస్పష్టము చేసినటువంటి విషయం అన్నమాట. అందుకని భగవాని యొక్క దివ్యమైన శుద్ధ జ్ఞానంలో కనుక మనం ఉంటే భక్తిచే రక్షితుడై ఉండి భౌతిక కల్మషాలకి ఎప్పుడు కూడా అంటబడడు అనే విషయాన్ని శిలాప్రభుపాద భాష్యంలో చెప్తున్నారన్నమాట. మనకు భగవానుడే స్పష్టం చేస్తాడు. 9వ అధ్యాయం 22వ శ్లోకంలో అన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం. అక్కడ కూడా నిత్య అనేటువంటి నిత్య అభియుక్తానాము యోగక్షేమం వహామ్యహం. ఎప్పుడైతే మనకులో ఉన్నటువంటి నిత్య అభిలాష ఏదైతే ఉన్నదో, భగవంతుని సేవించాలనేటువంటి సంకల్పం ఏదైతే ఉన్నదో, నిత్యయుక్తమైనటువంటిది ఏదైతే ఉన్నదో, ఏక భక్తి ఏదైతే ఉన్నదో, ఇవన్నీ కూడా మనల్ని భగవంతుడు తానంతట తానే మనల్ని రక్షించుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు. అదే చెప్తున్నమాట, మిక్కిలి ప్రియుడును మనకి అతుడును నాకు మిక్కిలి ప్రియతముడు అనేటువంటి తెలుగులో ఒక సామెత ఉందన్నమాట. వడ్డించేవాడు మనవాడైతే బంతిలో చివరికి కూర్చున్నా కూడా భోజనం అందుతుంది అనేటువంటి ఒక సామెత ఉందన్నమాట. అందుకని ఎప్పుడైతే భగవానుడు మనల్ని నన్ను అనుకుంటాడో, నావాడు అనుకుంటాడో, మనము బంతిలో చివర్లో కూర్చున్నా కూడా ఆయన మనకు ఇవ్వవలసినటువంటి ఫలాన్ని మనకు అందజేస్తాడనమాట. ఇది ఆయన చెప్పేటువంటి విషయం. మనకు కొంచెము మన భాషలో మనం చెప్పుకోవాలంటే, ఎలైనా నేను అతనికి మిక్కిలి ప్రియుడును మరియు అతడు నాకు మిక్కిలి ప్రియతముడు.
భీష్ముడి విషయంలో కనిపిస్తుంది అనమాట. మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత ఆయన శరీరాన్ని వదిలేయటానికి, శ్రీకృష్ణ దర్శనం కలిగితే శరీరం వదిలేద్దాం అనే విషయంతో ఆయన కూర్చొని ఉంటే, మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత ఒకరోజు యుధిష్ఠిరుడు ధర్మరాజు శ్రీకృష్ణుని యొక్క ఆయన గెస్ట్ హౌస్కి వెళ్ళాడు. వెళ్తే అతిథి గృహానికి వెళ్తే అక్కడ శ్రీకృష్ణ భగవానుడు ధ్యానంలో ఉన్నాడట. ధ్యానంలో ఉంటే, స్వామి, మేమందరం కూడా నీ గురించి ధ్యానం చేస్తుంటే నువ్వు ఎవరి గురించి ధ్యానం చేస్తున్నావు అంటే, అప్పుడు భగవానుడు చెప్తాడనమాట, నేను నా భక్తుల గురించి ధ్యానం చేస్తున్నాను అంటే, ఇప్పుడు ఏ భక్తుడు మీ మనసులో ఉన్నా అంటే అప్పుడు భీష్ముడి గురించి చెప్పాడనమాట. భీష్ముడు అనేటువంటి ఆయన భీష్మాచార్యుల వారు శరీరం వదలడానికి సిద్ధంగా ఉన్నాడు, నా రాకకై ఎదురు చూస్తున్నాడు, పద పోదామని ధర్మరాజును తీసుకెళ్లాడు. సో ఆ విధంగా భగవానుని గురించి మన చింతన స్వచ్ఛమైనది, నిత్యమైనది, శాశ్వతమైనది అయినప్పుడు మనపై భగవానుని చింతన కూడా నిత్యమైనది, శాశ్వతమైనది ఉంటుందన్నమాట. అందుకని నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నిత్యము కూడా భగవంతునిపై మనకు అభిలాష, ఆసక్తి మనకు గనక ఉంటే ఖచ్చితంగా మన యోగము, క్షేమము. మనము యోగం అంటే మనం ప్రయాణించవలసిన మార్గము, క్షేమము అంటే మనము చేరవలసినటువంటి ప్రదేశము, రెండు కూడా ఆయనే చూసుకుంటాడు. అందుకని ఇది తప్పనిసరిగా అంటే భక్తుల మీద, మిగిలిన వాళ్ళ ప్రేమ మీద ఉండదంటే ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. బంతిలో ఉన్నప్పుడు అందరికీ వడ్డిస్తాడు, కానీ మనల్ని గుర్తు పెట్టుకొని మరీ వచ్చి మనకి వడ్డించిపోతాడనమాట. సో ఆ విషయాన్ని మనం గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఇవాళ ఈ శ్లోకం దగ్గర నేను ఆపుతాను. ఇప్పటిదాకా మనం చెప్పుకునేటువంటి విషయములలో ఏమైనా మార్పులు కానీ, చేర్పులు కానీ, లేదా ఏదైనా ముఖ్యాంశములు కానీ ఉంటే చెప్పాల్సిన ప్రయత్నం చేయండి. నేను అదే చెప్పాను కదా, ఎవరైతే ఎన్ని ముఖ్యాంశాలు చెప్పారో అవి మాత్రమే నేను చెప్పాను అనుకుంటాను. మనం ఇంకేం చెప్పకపోతే, నేను మాట్లాడకపోతే ఇంకేం చెప్పలేదనే భావన, దాని అర్థం మౌనం అర్ధాంగీకారం అనేటువంటి ఒక సామెత ఉంది కదా తెలుగులో అనమాట. అలాగే ఏమైనా మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నా కూడా ఆ ప్రశ్నలు అడిగేటువంటి ప్రయత్నం చేయండి. నాకు తెలిసినంత వరకు సమాధానాన్ని మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఇన్ కేసు నాకు కనుక తెలియకపోతే మన సీనియర్ డివోటీస్ ఉన్నారు, వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. ఒకవేళ అది కూడా సాధ్యం కాకపోతే తర్వాత మళ్ళీ గురువులను అడిగి తెలుసుకొని మీరు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. పంచాంగ ప్రణామాలు. నేను కొంచెం ఇప్పుడు లేట్ గా వచ్చాను, కానీ వచ్చాక నాకు దొరికిన విషయం ఏంటంటే, భారతదేశంలో ఎంతో మంది వాళ్ళు మహానుభావులు పుట్టినందువల్లే మనకి తెలిసింది అనే విషయం అనేది చాలా అద్భుతంగా అనిపించింది కదా. కరెక్ట్ అంటే అంత ఆలోచించలేదు ఇంతవరకు. జనరల్ గా భారతదేశంలో ఏదో వేదాలు పుట్టాయి, అవన్నీ ఉంది, ఇక్కడే జరిగింది, అందుకే ఇలా ఉన్నాం అనిపించింది. కానీ ఈ పాయింట్ చాలా హార్ట్ టచింగ్ గా ఉంది ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ. ఇంకా హరే కృష్ణ ప్రభు. ఎస్ ప్రభు, నేను చెప్పచ్చా? చెప్పు ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. 1 minute ప్రభు. కృష్ణ చైతన్య ప్రభు మాట్లాడుతున్నారు. ప్రభు చెప్పండి. ఎప్పుడైతే పరీక్షిత్ మహారాజు మాత గర్భంలో ఉన్నారో అప్పుడే స్వామిని చూసేశారు. అందుకనే ఎప్పుడైతే బయటికి వచ్చారో అప్పుడు కూడా ఆయన అందరినీ పరీక్షగా చూస్తూ ఉంటారు. అంత మహానుభావులు వచ్చారు కాబట్టి అందుకనే ఆయన వల్ల మనకి శ్రీమద్ భాగవతం వచ్చింది. ఆ పాయింట్ చాలా బాగుంది ప్రభు. హరే కృష్ణ హరే కృష్ణ. అదొకటే కాదు, నేను అక్కడ చెప్పింది ఏంటంటే, పరీక్షిత్తులాగా మనము కూడా తల్లి గర్భంలో కూడా మనం ప్రార్థించి బయటకు వచ్చాం, మమ్మల్ని ఈ భౌతిక జగత్తులోకి తీసుకెళ్తే నేను నీకు శరణాగతి చేస్తామని. భౌతిక జగత్తులోకి ఆయన తీసుకొచ్చాడు కాబట్టి మనము ఆయన్ని వదలకుండా మనం ఆయన సేవించేటువంటి ప్రయత్నం మనం నిరంతరము చేసేటువంటి ఈ విషయాన్ని మిగిలిన వాళ్ళు కూడా చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేయాలి. హరే కృష్ణ. ఆయనకి అంత గొప్ప గురువులు సుఖదేవ్ గోస్వాములు అంత గొప్ప గురువులు దొరికారు ఆయనకి. మనకు కూడా దొరికారు మాతాజీ. కూడా స్లాప్ రూపాయలు లాంటి మహానుభావాలు దొరికారు కదా మనకు కూడా. హరే కృష్ణ. అంత పాయింట్ గుర్తు పెట్టలేకపోయాడు ప్రభు. షార్ట్ గా చెప్తాను, ఓకే నన్ను ట్రై చేయండి. పర్లేదు మాతాజీ, చాలా ఎక్కువ ఆ వయసుకి అన్ని అంత లోతుగా చెప్పడం చాలా గొప్ప విషయం. అదే గొప్ప విషయం. నేను క్లాస్ లో మాక్సిమం ట్రై చేస్తాను ప్రభు కూర్చోమని, లేకపోతే వాళ్ళు గేమ్స్ పెట్టుకుని ఆడుతూ ఉంటారు, నా పక్కన కూర్చోబెట్టుకుంటాను. సహజం మాతాజీ, పిల్లలు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ఇందాక ఏం చెప్తున్నాను మీరు? హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ చాలా బాగా చెప్పారు ప్రభుజీ క్లాస్.
ప్రభుజీ నాకు ఈరోజు నచ్చిన పాయింట్ ఏంటంటే గాడిద గురించి చెప్పారు కదా ప్రభుజీ. ఎగ్జాంపుల్ చాలా బాగుంది ప్రభుజీ. నిజంగా ఇప్పుడు అందరం అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఈ గాడిదలాగానే ఏదో ఇది సంపాదిస్తున్నాం, తింటున్నాం, పడుకుంటున్నాం అంతే ఉంది. కానీ ప్రభుజీ అంటే నిజమైన యజమాని ఎవరని గుర్తిస్తలేం ప్రభుజీ. అదొకటి బాగా నచ్చింది ప్రభుజీ. ఇంకోటి ప్రభుజీ, ఇది ఆ శుద్ధ భక్తుల సాంగత్యంలో జిజ్ఞాసువు, అర్థుడు, అర్థార్థి, జ్ఞాని వీళ్ళు అది చెప్పారు కదా ప్రభుజీ. అది కూడా బాగుంది ప్రభుజీ. అంటే శుద్ధ భక్తుల ఆధ్వర్యంలో ఉంటే వీళ్ళు మారడానికి అవకాశం ఉంది అనే విషయం ప్రభుజీ. ఇదొకటి నాకు భౌతిక ఫలంలో ఆధ్యాత్మిక పురోగతికి ఉపయోగపడుతుంది తెలుసుకున్నాం ప్రభు. ఇది ఓకే ప్రభుజీ. ఇది అర్థం కాలేదు ప్రభుజీ. కొద్ది విషయ వాంఛల నుంచి విముక్తి కావాలంటే ఏం చేయాలి ప్రభుజీ? అంటే విషయ వాంఛన ఇప్పుడు వాంఛల నుంచి ఎలా బయటపడాలి ప్రభుజీ? అదొకటి చెప్తారా? ప్రశ్న ప్రభుజీ ఇది. ప్రభు, భౌతిక జగత్తులో విషయవాంఛలు అంటే తప్పనిసరిగా శరీరం ఉన్నంత వరకు ఇంద్రియములు ఉంటాయి. ఇంద్రియములు ఉన్నంత వరకు ఇంద్రియములకు కోరికలు ఉంటాయి. ఇంద్రియముల కోరికలు ఉన్నంత వరకు అవి విషయవాంఛల వైపే వాటి పరుగులు ఉంటాయి. ఎప్పుడు కూడా ఆ పరుగు ఎప్పుడు కూడా ఆ ఇంద్రియములు ఎప్పుడు కూడా భౌతికమైనటువంటి ఆనందాన్ని కోరుకునేటువంటి ప్రయత్నం చేస్తాయి. అందుకని ఏం చేయాలంటే ఆ ఇంద్రియములకు భగవంతుడు అనేటువంటి ఉన్నతమైనటువంటి రుచిని దానికి చూపించాలి. ఇంద్రియములకు ఎప్పుడైతే అప్పుడు మనకి అది ఒక పద్యం వస్తుంది, ఇది మన తెలుగులో పోతన గారి భాగవతంలో పానీయంబులు తాగుచున్ కొడుచుచున్ హాస్యలీలాదును. ఎవరికైనా వచ్చా పద్యం వస్తే చెప్పండి ప్లీజ్. ఓకే, నాకు పూర్తిగా పద్యం గుర్తు రావట్లేదు. ఓకే, పానీయంబులు తాగుచున్ అంటే ప్రహ్లాదుడు ఏం చేస్తున్నాడని హిరణ్యకశిపుడు అడుగుతాడు. హిరణ్యకశిపుడు ఆయన వాళ్ళ గురువులు అనమాట, చండా మార్కులను ఇద్దరిని అడుగుతాడు, ఏం చేస్తున్నాడు మా అబ్బాయి, బాగా చదువుతున్నాడా లేదా అని అడుగుతారు కదా మామూలుగా ఎవరైనా తల్లిదండ్రులు. అప్పుడు వాళ్ళిద్దరు చెప్తారనమాట, ఏమని చెప్తారంటే, స్వామి మీ అబ్బాయి పానీయంబులు తాగుచున్ కొడుచుచున్ హాస్యలీలాదును, ఆయన పడుకున్నప్పుడు, నీళ్లు తాగుతున్నప్పుడు, తింటున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, ఏమి చేస్తున్నా కూడా ఆ యొక్క శ్రీహరి పాద యుగళ పద్మములను ఎప్పుడు కూడా ఆయన వదలటలేదయా. మనస్సులో ఎప్పుడు ఆయన చింతనే, భగవత్ చింతన అన్నమాట. అందుకని ఇంద్రియములు ఏవైతే ఉన్నాయో మనం ఏదైతే చెప్పుకుంటాం అంబరీష్ మహారాజు గురించి వచ్చినప్పుడు, సవై మనః కృష్ణ పదారవిందయోర్ వచాంసి వైకుంఠ గుణానువర్ణనే చెప్తా కృష్ణ చైతన్య ప్రభు పద్యాలు అవి. హరే కృష్ణ. ఓకే, సవై మనః కృష్ణ పదారవిందయోర్ వచాంసి వైకుంఠ గుణానువర్ణనే కరో హరేర్ మందిర మార్జనాదిషు శృతిం చాకారాచ్యుత సత్కయోదయ. మన ఇంద్రియములు ఏవైతే ఉన్నాయో, మన ఇంద్రియముల ద్వారా మన శరీరంలోకి ఏదైతే ఆహారం పోతుందో, విషయవాంఛలకి కారణం ఏంటి? ఇంద్రియముల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తున్న ఆహారము. ఆహారం అంటే మనం పోయిన వారం కూడా చెప్పాను నేను, కేవలం మనం తినేటువంటి ఆహారం కాదండి. కళ్ళ ద్వారా ఏ జ్ఞానం వెళ్తున్నది, చెవుల ద్వారా ఏ జ్ఞానం వెళ్తున్నది, స్పర్శ ద్వారా ఏ జ్ఞానం వెళ్తున్నది, నోటి ద్వారా ఏ జ్ఞానం వెళ్తున్నది, కంటి ద్వారా ఏ జ్ఞానం, ఇంద్రియముల ద్వారా మన శరీరంలోకి భౌతిక సంబంధమైన జ్ఞానం వెళ్తుంటే భౌతిక వాంఛలు పెరిగిపోతుంటాయి. భగవత్ సంబంధ జ్ఞానం వెళ్తుంటే అంతే కదా ప్రభు. ఇన్పుట్ని బట్టి అవుట్పుట్ ఉంటుంది ఎప్పుడైనా సరే. మనం ఏది పిండి కొద్దీ రొట్టె అని మనం ఏ పిండిని అయితే వాడతామో అదే రొట్టె తయారవుతుంది. సో మన ఇంద్రియముల ద్వారా ఏ జ్ఞానాన్ని మన శరీరంలోకి పంపిస్తూ ఉంటామో, ఆ ఆనందాన్ని మనం కనుక ఇస్తూ ఉంటే ఆటోమేటిక్గా విషయవాంఛల నుంచి మనం దూరమయ్యేటువంటి అవకాశం ఉందన్నమాట. శిలా ప్రభుపాదులు వారు చెప్తారు, ఇది చాలా ఫేమస్, ఆయన అనేక సందర్భాల్లో చెప్పినట్టు, పచ్చకామెర్ల రోగి ఎవరైతే ఉన్నారో, పచ్చకామెర్ల రోగికి వైద్యము పూర్వ రోజుల్లో చెరుకు రసం మాత్రమే వైద్యం అనమాట. వాళ్ళకి ప్రతిరోజు చెరుకు రసం ఇచ్చేటువంటి వాళ్ళు. మొట్టమొదటి చెరుకు రసము, పచ్చకామెర్ల రోగిని చెరుకు రసం తాగమంటే మనకు తీయగా ఉంటుంది, కానీ పచ్చకామెర్ల రోగికి చాలా చేదుగా ఉంటుంది, కానీ దానికి వైద్యం అదే. ఎప్పుడైతే ఆ చెరుకు రసం నిరంతరంగా స్వీకరించడం, ఎప్పుడైతే వాడికి తీపి రుచి తెలిసిందో పచ్చకామెర్ల రోగికి, ఆటోమేటిక్గా వాడికి పచ్చకామెర్లు తగ్గిపోయినాను అర్థంగా. మొన్న ఈ మధ్య మనందరం కూడా ఎక్స్పీరియన్స్ చేసిన కోవిడ్ సందర్భంగా కూడా, కోవిడ్ అటాక్ అయినటువంటి వాళ్ళకి వాసన తెలియదు, రుచి తెలియదు అని చెప్పాడు. ఎప్పుడైతే వాసన రుచి తెలిసిందో అప్పుడు ఆటోమేటిక్గా కోవిడ్ తగ్గిపోయిందని చెప్పేవాడు కదా. సో అదే విధంగా మనకి కష్టమైన నష్టమైన భగవంతుని యొక్క శ్రవణ కీర్తన స్మరణ అర్చన వందన పాదసేవన దాస్య సాఖ్య ఆత్మనివేదన భక్తి మార్గమును నిరంతరం అనుసరిస్తూ ఉంటామో ఆటోమేటిక్గా విషయవాంఛల మీద ఆసక్తి తగ్గిపోయి ఉన్నతమైనటువంటి రుచిని పొందాము కాబట్టి భగవంత్ సంబంధమైన జ్ఞానములో నిరంతరము నిలిచేటువంటి అవకాశం ఉంది. హరే కృష్ణ.